సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరపరం రామాయ రామభద్రాయ రామచంద్రవేదసే రఘునాథాయ నాథాయ సీతాపతే నమ. ఒక ఊర్లో ఒక దేవాలయం ఉందండి. ఆ దేవాలయంలో ప్రతిరోజు అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాప స్కూల్కు వెళ్ళే ముందర పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దేవుడి ముందర నిలబడి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని పెదవులు ఉంటాయి, బయటికి ఏమీ తెలియదు, తను ఏదో ఇలా చెప్తూ పోతుందన్నమాట. ప్రతిరోజు ఆ అమ్మాయిని ఆ పూజారి చూస్తూ అనుకుంటాడు, అరే అసలు ఏం చెప్తుంది 5 ఏళ్ళ అమ్మాయి, 5 నిమిషాలు నిలబడి స్వామికి ఏం ప్రార్థన చేస్తుంది, ఏం శ్లోకం చెప్తుంది అని చెప్పి అతను చాలా పరీక్షగా చూస్తుంటాడు. పక్కన పోయి నిలబడుతుంటాడు, ఏమి వినబడదు. ఒకరోజు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని దగ్గర పెంచుకొని అమ్మాయితో అడుగుతాడు, ఏమ్మా నువ్వు ప్రతిరోజు వస్తావు కదా, వచ్చి 5 నిమిషాల నుండి పరిగెత్తుతావంటే అతను చెప్తుంది, పంతులు తాత నాకు ఎందుకంటే స్కూల్ టైం అయిపోతుంది, ఇంకా 5 నిమిషాల కన్నా నేను ఎక్కువ సమయం ఇక్కడ వెచ్చించలేను, అందు గురించి స్వామికి నేను విన్నవించుకొని వెళ్ళిపోతానంటే అతను అడుగుతాడు, ఇంతకు నువ్వు ఏమి విన్నవించుకుంటావమ్మా, అసలు ఏం మాట్లాడుతావో నాకు చెప్పొచ్చు కదా అని అంటాడు. అంటే ఏ శ్లోకం చెప్తావు, ఏమి సహస్రనామం చెప్తావా, అష్టోత్తరం చెప్తావా, ఏం చెప్తావు అంటే, అయ్యో అవి ఏముంటాయో నాకేమి తెలియదండి అంటది. మరి అయితే ఏం చెప్తున్నావు నువ్వు స్వామి కంటే, నాకు తెలిసింది అంతా కూడా ఈ మాదిరిగా ఆ నుంచి రా వరకు నాకు తెలుసు అండి, ఆ అక్ష రా వరకు నాకు తెలుసు, అవే నేను చెప్తాను అంటే 56 మన అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తుంది. చెప్పి ఏమంటుందంట, స్వామి నీకు ఎలా కీర్తించాలో నాకు తెలియదు, నీ శ్లోకాలు నాకు తెలియదు, ఇందులోకి నువ్వే ఏరుకొని ఆ శ్లోకాలు పెట్టుకొని నువ్వే చూసుకో అంటదంట. చూడండి ఎంత ఆ చిన్న అమ్మాయి మూఢభక్తి చూడండి. స్వామిని అంటుంది, నేను అక్షరాలు చదువుతాను, అక్షరాలలో రా అంటే నీవే పెట్టుకో, రామ అని పెట్టుకో, క్రు అని కృష్ణ అని నువ్వే పెట్టుకో, దు అని చెప్పి దుర్గా అని నువ్వే పెట్టుకో, లా అని చెప్పి లక్ష్మి అని నువ్వే పెట్టుకో, నాకు రాదు కనుక నువ్వే పెట్టుకో, నా ప్రార్థన ఇదే అంటాడంట. అనేటప్పటికి పాప చెప్పేటప్పటికి జల 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 ఆ యొక్క ఆ అర్చకుడు కళ్ళల్లోకించి కన్నీరు పడిపోయినాయంట. ఏమి భక్తి, ఏమి భక్తి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను స్వామికి ఇన్ని శ్లోకాలు చెప్తున్నాను, ఇంత సహస్రనామం చెప్తున్నాను, ఇన్ని హోమాలు చేస్తున్నానే, ఇంత భక్తిగా నేనెందుకు చెప్పలేకపోయాను అని చెప్పి అనుకుంటానంట. ఇది మనకు కావాల్సిందండి. అంటే ఈ పాపనే కాదు, మనకు తెలిసింది ఏంటిది, ఆ ధ్రువుడు హరిని వెతుకుతూ పోతున్నా అంటే నారదుడిని అడుగుతాడు హరి ఎక్కడ ఉంటాడు అంటే, హరి నువ్వు తపస్సు చేస్తే దొరుకుతా అంటే, ఏం చేస్తే దొరుకుతుందో అంటే, ద్వాదశ అక్షారి మంత్రం ఆయనకి ఇచ్చేటప్పటికి ఓం నమో భగవతే వాసుదేవాయ అదే చెప్తూ పోయాడు. ఆహారం లేదు, ఏమీ లేదు, ఒంటి కాలు మీద నిలబడి చెప్పాడు, శ్వాసతోటి కొన్ని రోజులు, దాహంతో కొన్ని రోజులు, ఆకులు తిని కొన్ని రోజులు. అంటే ఆ భక్తి పరాకాష్ఠకు చేరేటప్పటికి హరే దిగొచ్చాడు. అదేవిధంగా ఈ పాపకు దిగొచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాము అంటే, ఒకరిని కించపరచాలని కాదండి, మనం చేసే పూజ అనుకోండి, మనం చేసేది ఏదైనా కానీ అది బయట ఎగ్జిబిషన్ మాదిరిగా కాకూడదు. మనం ఆ స్వామికి అంకితం కావాలి. ఆ తిన్నుడు ఏ విధంగా అయితే అంకితం అయిపోయి భక్త కన్నప్పగా మారాడు, మనం ఆ విధంగా మారగలిగితే అంతే ఈ జన్మకు చాలని మనం అనుకోవాలి. జై శ్రీరామ్.